మన జీవితంలోనూ ఈ పరిసరాల్లోనూ ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. లక్షల సంవత్సరాల క్రితం మొదలైన భౌగోళిక మార్పుల వలనే ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో రాబోయే వేల సంవత్సరాల్లో ఇంకా మరెన్నో మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు 7 ఖండాలుగా ఉన్న ఈ భూమిపై 8వ ఖండం తయారవుతుందట. అలాగే మరో కొత్త సముద్రం కూడా పుడుతోందట. ఇదంతా నిజమేనా? దీనిపై భూగర్భ పరిశోధకులు ఏం చెబుతున్నారు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. భూగోళం నిరంతరం మారుతూనే వస్తోంది. అయితే ఈ మార్పులు అప్పటికప్పుడు కనిపించేవి కాదు. ఇవి ఏర్పడ్డానికి సహజంగానే వేల సంవత్సరాలు పడుతుంది. తాజాగా అలాంటి భారీ మార్పే ఆఫ్రికా ఖండంలో చోటు చేసుకోబోతోందని ఇప్పటికే పరిశోధనలు చెబుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఆఫ్రికా ఖండం రెండుగా చీలి 2 ఖండాలుగా మారిపోబోతోందట. అయితే ఈ క్రమంలోనే వీటి మధ్య కొత్తగా ఒక సముద్రం కూడా ఆవిర్భవించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మార్పుని శాస్త్రవేత్తలు తూర్పు ఆఫ్రికా చీలికగా చెబుతున్నారు. భూగర్భంలోని ఒక పలక టెక్టోనిక్ ప్లేట్ రెండుగా విడిపోవటాన్ని భూగర్భ శాస్త్రవేత్తలు చీలడం అని చెబుతారు. ఈ పలకలు కదలడం మొదలైనప్పుడు ఇలాంటి పగుళ్లు భూగర్భంలోనూ ఇంకా భూ ఉపరితలం పైన కూడా ఏర్పడతాయి. 138 మిలియన్ సంవత్సరాల కిందట ఇలాంటి పరిణామం వలనే 2 ఖండాలుగా విడిపోయాయి. ఇప్పుడు ఆఫ్రికాలోనూ ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయి. 2005లో ఇథియోపియా ఎడారిలో 506 కిలోమీటర్ల పొడవున భారీ పగులు సంభవించింది. 2018లో కెన్యాలోనూ ఇలాంటిదే భారీ పగులు కనిపించింది. సముద్రం కింది అడుగు భాగంలో పలకల కదలికల కారణం వల్ల ఇది సంభవించిందని పరిశోధకులు చెబుతున్నారు. ఆఫ్రికా సుబియన్, ఆఫ్రికా సోమాలి, అరేబియన్ అనే పలకల పగుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది కొత్త సముద్రం ఏర్పాటుకు సంబంధించినటువంటి సంకేతంగా భావిస్తున్నారు. భూగర్భంలో మొదలయ్యే పగులు ఉపరితలంపైకి చేరి సముద్రాల ఆవిర్భావానికి కారణమవుతుందని లీడ్స్ విశ్వవిద్యాలయం వాళ్ళు చెబుతున్న ఒక పరిశోధన. భౌగోళిక చక్రంలో ఖండాల కదలికలు విచ్ఛిన్నం తరచూ జరిగేదే. మహాసముద్రాల కింద ఉండే టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల ఖండాలు కూడా కదులుతూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే కోట్ల సంవత్సరాలుగా భూమి తన అంతర్గత ఉష్ణోగ్రతను నెమ్మదిగా కోల్పోతోంది. సముద్రపు అడుగున 7 నుంచి 8 కిలోమీటర్ల మందంతో ఉండే శిలావరణం కాలక్రమేణా సన్నగిల్లుతోంది. భూమి ఆవరణ నెమ్మదిగా చల్లబడడం, సముద్రం మధ్యలో చీలికల కారణంగా ఇది జరుగుతోంది. కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత భూమిపై మానవ జీవితం ఎలా ఉంటుంది అన్నది ఊహించడం చాలా కష్టం. కానీ ఈ జీవగోళంలో భాగంగా మానవులు నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటారు. గతంలో లాగానే మనిషి అమోఘమైన మేధస్సు, సాంకేతిక సామర్థ్యం భవిష్యత్తులో వచ్చే మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.